అంజిరెడ్డికి ఫస్ట్ ఎలక్షన్ అనుకుంటుంది. కొమరయ్య గారికి రాజకీయమే కొత్త. వీళ్ళిద్దరు గెలిచిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్ కార్యకర్త ఆఫ్ భారతీయ జనతా పార్టీ అండ్ అవర్ సుప్రీం లీడర్ నరేంద్ర మోడీ. ఆయన ఇమేజ్ ఇలా వరకు వీళ్ళకి ఇంకా సిగ్గులేదు. ఇలా ఎమ్మెల్సీలు 2 ఓడిపికినా మా అంజిరెడ్డి గారు ఫోన్ చేశారు, నూతన ఎమ్మెల్సీ నిజామాబాద్ డబ్బాలు ఇప్పితే బీజేపీకి క్లౌడ్ బర్స్ట్ అట ఓట్లు. నిజామాబాద్ జిల్లా గీసుంటూ నమ్ముకున్నా రేవంత్ నట్టేట ముస్తారు. నిన్ను ఆల్రెడీ సగం మునిగి ఉన్నావు. ఎలక్షన్లు గెలుస్తలేవు, ఏం చేస్తలేవు. గీసుంటూ నమ్ముకున్నావా? నేను చెప్తున్నా, వెరిఫై చేసుకో. ఎమ్మెల్సీ ఎన్నికలల్లా నిజామాబాద్ జిల్లాల భారతీయ జనతా పార్టీకి 85% పైన ఓట్లు పడ్డాయి. 85% పైన ఓట్లు పడ్డాయి. ఈ ముసలోని నమ్ముకున్నావు అనుకో, పీక్తావా ఇంత? ఇదే వ్యవహారం. ముఖ్యమంత్రి చెప్పినాక ఈ ముసలోడు పనికి మాల ప్రెషర్ పెట్టి పనికి మాల పనులు ప్రైవేట్ ల్యాండ్ ఇస్తారా అండి? రిజెక్ట్ అవుతుందని తెలిసి, ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ డిలే అవుతుందని తెలిసి మర్యాదకి అంకుల్ అన్న రోజులు అంకుల్ అన్నాం. మర్యాద ఇచ్చిన రోజు మర్యాద ఇచ్చినాం. పని చేసేది పీకేది లేదు. ఉన్న స్టేడియం నాశనం చేసిన స్టేడియమే లేదు ఇక్కడ పట్టణంలో. ఇంత పెద్ద పట్టణంలో క్రికెట్ ఆడడానికి స్టేడియం లేదు, ఆడుకోనికి స్టేడియం లేదు. ఏదో పోకడాలు వేయండు, సరే అదేదో కాలేజ్ వచ్చింది, హాస్పిటల్ కాలేజ్ కట్టుకున్నాడు. స్టేడియం ఏది కట్టాలా? స్టేడియం ఉన్న స్టేడియం గులగొడుతీవి కదా, ఉన్న స్టేడియం గులగొడుతీవి కదా. నయా పైసా పనికిరాడండి. ఆఫీసర్లు చెప్పంగా, సార్ ఇది మనం ప్రపోజ్ చెయ్యలేము, ఏంగా చేసుకోపోరు, ఏమైతే రిజెక్ట్ అయితే కానీ చూద్దాం, మళ్ళీ చూద్దాం. పని చెయ్యరు, పని కానియరు, చేసేటోని చేయరు, చేయనియరు. నట్టేట మునుగుతాడు రేవంత్ రెడ్డి. ఇసుడు వల్ల నమ్ముకుంటే జిల్లాలు ఇది పెద్ద జిల్లా, మళ్ళా రాష్ట్రంలో పెద్ద జిల్లా ఇది. సమాజానికి చీడ పురుగులండి.